జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు ఎంత టైం మాట్లాడితే నేను అంత టైం మాట్లాడాలా. ఆయన ఫ్లోర్ లీడర్కి అపోజిషన్కి తేడా తెలియని వాడు. ఫ్లోర్ లీడర్ కూడా ఛాన్స్ ఇస్తారు మాట్లాడేదానికి, నీకు గౌరవిస్తారు. స్పీకర్ గారు, మీరైనా స్పీకర్ గారు, నువ్వు ఏం కావాలని కోరుతుండవు? విమానం టికెట్లు లేకపోతే రైలు టికెట్లు మేము కొనిస్తాం చందాలు వేసుకొని. ఎక్స్ట్రా ఏంటి? విమానం టికెట్లు ఫ్రీ, రైలు టికెట్లు ఫ్రీ, కారుకి డీజిల్ ఫ్రీ, కారుకి అలవెన్సు, నీ పిఏ నీ బంటు వాడికి కూడా మేమే ఇస్తాం జీతాలు. ఇంత ఇమ్మెచ్యూర్డ్గా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? 11 మంది సభ్యులుంటే శాసనసభకు రామంటే ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే శాసనసభలు ఎన్నికల్లో గెలిచి మేము శాసనసభకే బాగుంటుంది. శాసనసభ అంటే చట్టాలు చేసే సభ. ఆ ప్రజలకి ప్రతినిధిగా మీ వాయిస్ ఇక్కడ వినిపించాలా? అటువంటిది రామన్నప్పుడు నిజంగా మీకు పద్ధతి ఉంటే రిజైన్ చేసేసి అలా ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి. చంద్రబాబు నాయుడు గారు మొన్న 23 మంది ఉండి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండి ఎంత ఇల్టరీట్ చేశారు, ఎంత దుర్మార్గంగా శాసనసభలో ప్రవర్తించినారు. ఆఖరణ ఒక మాట అన్నాడు అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు చూపించి, నీ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి 5-6 మందిని సభ్యులు లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదని చెప్పి నీ నోటి గుండా చెప్పావు. 23 మందిలో ఒక 6 మంది పోతే నీకు హోదా ఉండదని నీ నోటి గుండా చెప్పావు. ఇప్పుడు హోదా ఎందుకు ఇరని చెప్పేసి మాట్లాడతావు. 1994 వాళ్ళ పత్రిక రాసుంది, పి జనార్దన్ రెడ్డికి అపోజిషన్ ఇవ్వలేదు. పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్. అటువంటివి ఫ్లోర్ లీడర్ అన్నకు తెలుసు. 14లో బీజేపీ తరఫున లక్ష్మణ్ గారు ఫ్లోర్ లీడర్, 9లో సిపిఐ తరఫున గుండా మల్లేశ్వర్ గారు, 94లో పి జనార్దన్ రెడ్డి గారు, ఎంఐఎంలో 7 మంది సభ్యులు. ఓవైసీ గారికి ఎప్పుడు ఫ్లోర్ లీడరే. బీజేపీ తరఫున విద్యాసాగర్ రావు గారు ఫ్లోర్ లీడర్లే. వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు. వాళ్ళందరూ ఫ్లోర్ లీడర్స్గా మాకు అవమానం, మాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వమని చెప్పి అడగలే. 2014లో రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఇవ్వమని. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. తమిళనాడులో 2010లో ఏడీఎంకే డిఎంకే కలిసి పోటీ చేశాయి అధ్యక్ష. ఏడీఎంకేకి 0, డిఎండికేకి విజయకాంత్కి 29 సీట్లు వచ్చాయి.